నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా, విజయవంతం అయ్యేలా చేయడానికి ఎన్నెన్నో సూత్రాలు ఉండగా మేధావులు కేవలం 5 రహస్యాలు మాత్రమే తీసుకున్నారు. అవి ఏమిటో వాటిలో మొదటి రహస్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఈ 5 రహస్యాలని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇవి మనని మనం ఆత్మ పరిశీలన చేసుకునేందుకు దోహదం చేస్తాయి. ఇతరులతో కలిసిమెలిసి ఉండటం ఎలాగో తెలుపుతాయి. సమస్యలను చూసే విధానం కానీ, వాటితో వ్యవహరించే విధానం కానీ అంతా భిన్నంగా ఉంటుంది. మంచి పనులు చేయడానికి, సమాజంలో మిగతా వారితో కలిసి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సార్వజనిక సంక్షేమం, అందరికీ మంచి చేయడానికి చేయవలసిన పనులు ఎలా చేయాలో కూడా నేర్చుకోగలుగుతాం. మనం చెప్పుకుంటున్న 5 రహస్యాలు ఏమిటంటే, అందులో ఒకటి, ప్రతి వ్యక్తిలోనూ బలాలను చూడు. 2, అసాధ్యాలలో సాధ్యాలను వెతుకు. 3, ముందు ఇస్తే మరింత వస్తుంది. 4, చేసే పనిని సంతోషంగా చెయ్యి. 5, ప్రతి వ్యక్తి నుంచి కూడా నేర్చుకో. సో ఈ 5 రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది, జీవితంలో అమలు చేయనంత కాలం ఎంత జ్ఞానం ఉండి, ఎన్ని నైపుణ్యాలు, ఎన్ని ఉపకరణాలు ఉండి ఏం ప్రయోజనం? మనందరం బేతాళ కథలు ఎన్నోసార్లు విని ఉంటాం కదా. చందమామలో బేతాళ కథలు చదవని వాళ్ళంటూ ఉండరు మనలో. అందులో కథలో ఇలా ఉంటుంది. ఒకానొక సమయంలో ఉజ్జయిని నగరంలో ఒక పూజారి ఉండేవాడు. అతడి కుమార్తె పేరు సోమప్రభ. గొప్ప అందాల రాశి. ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెకు తగిన వరుడి కోసం వెతకసాగారు. ఆమెను వివాహం చేసుకోవడానికి 3 యువకులు ముందుకొచ్చారు. అందులో ఒక యువకుడి పేరు జ్ఞాని. పేరుకు తగ్గట్టే అతనికి గొప్ప జ్ఞాన సంపద ఉంది. అలాగే 2వ వ్యక్తి పేరు విజ్ఞాని. అతడికి చాలా నైపుణ్యాలు ఉన్నాయి. 3వ వ్యక్తి పేరు సూర్యుడు. ఇతడు గొప్ప సాహసికుడు. ఈ పూజారి ఎన్నో గ్రంథాలు, శాస్త్రాలు చదువుకున్నాడు కాబట్టి తన కూతుర్ని జ్ఞానికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక బ్రహ్మరాక్షసుడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. పాపం ఆ పూజారి చాలా విచారంగా ఉన్నాడు. అంతలో జ్ఞాని వచ్చాడు. అతడు జ్ఞాన దృష్టితో చూసి ఆ రాక్షసుడు ఎక్కడ ఉన్నాడో, అతడిని చేరుకోవడానికి ఎలా వెళ్లాలో దారి చెప్పాడు. విజ్ఞాని ఒక రథం, విల్లు, బాణాలు తెచ్చాడు. సూర్యుడు ఆయుధాలు అందుకున్నాడు, రథం ఎక్కాడు. జ్ఞాని చెప్పిన బాటను అనుసరించి వెళ్లి రాక్షసుడితో యుద్ధం చేశాడు. విజ్ఞాని ఇచ్చిన విల్లంబులతో ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడనమాట. వాడిని సంహరించి సోమప్రభని వెనక్కి తీసుకొచ్చాడు. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి విక్రమాదిత్యుణ్ణి ఇప్పుడు ఆ పూజారి కుమార్తె ఎవరిని వివాహం ఆడాలి అని అడిగాడు. ఈ కథ మీరు కూడా చదివారు కదా, మీకేమనిపిస్తుంది? అతడు కార్యసాధకుడు. ఒక పని, అందులోనూ అసాధ్యమైన పని చేసి సాధించుకొచ్చినవాడు కాబట్టి సోమప్రభ సూర్యుడినే పెళ్లాడాలి. ఈ సమాధానమే చెప్తాడు విక్రమాదిత్యుడు. చాలా మందికి కూడా ఇదే సమాధానం తట్టుండొచ్చు. నిజం కూడా అంతే. సూర్యుడు చేసిన పని వల్లే ఆ పని సాధ్యపడటం కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి. అందుకే ఆ పూజారి తన కూతురుని సూర్యుడికే ఇచ్చి పెళ్లి చేశాడు. అతను కార్యసూర్యుడు కదా. మరి సమస్యకి పరిష్కారం కార్యాచరణ. ఆ కార్యాచరణే విజయ రహస్యం. కాబట్టి మీకు తెలిసిన విషయాన్ని జీవితంలో అమలు పరచడమే ప్రధానం. జ్ఞానం కేవలం మన మెదడులో నిక్షిప్తమై ఉండిపోకూడదు. మీకు విజయం కావాలంటే మీరు కార్యాచరణలోకి దిగటమే ఆలస్యమని తెలుసుకోవాలి. మరో మాటలో చెప్పాలంటే పని చేయడమే విజయ రహస్యాల్లో అతి ప్రధానమైన అంశం. ఈ 21వ శతాబ్దిలో విజయదుందుబి మోగించడం ఎలా అంటే, ఒక వ్యక్తి జీవితంలో విజేతగా నిలవాలంటే సరైన సమయంలో, సరైన చోట, సరైన వ్యక్తిగా ఉండటం అవసరం. ఈ సంగతి మనం ముందే తెలుసుకున్నాం కూడా. 21వ శతాబ్దంలో ప్రపంచీకరణ అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి సరైన ప్రదేశంలో ఉన్నట్టే. 19వ శతాబ్దంలో ఆంగ్లేయులదైతే 20వ శతాబ్దం అమెరికన్లది అయితే 21వ శతాబ్దంలో అత్యద్భుతమైన అవకాశాలకి అనుకూలత ఉంది కాబట్టే ఈ శతాబ్దం భారతదేశానికి. కాబట్టి మనం సరైన సమయంలోనే ఉన్నామని తెలుస్తుంది.
ఇక ఈ 21వ శతాబ్దంలో వచ్చే సువర్ణ అవకాశాన్ని అందుకునేందుకు మనం సరైన వ్యక్తిగా ఉండాలి. ఈ 21వ శతాబ్దంలో విజయం సాధించాలంటే ఈ 5 రహస్యాల్ని సరిగ్గా అభ్యసించడం చాలా అవసరం. వ్యక్తి తనలో ఉన్న నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, బృందంతో కలిసి టీం వర్క్లో పనిచేయడానికి కానీ, సమస్య పరిష్కారం, సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలు, జీవితాంతం నేర్చుకునేందుకు సంసిద్ధత, స్వీయ ప్రేరణ, స్వీయ అవగాహన, స్వీయ కార్యాచరణ, స్వీయ నిర్వహణ వంటి నైపుణ్యాలు పెంపొందించుకుంటే మనం లక్ష్యాన్ని చాలా సునాయాసంగా చేరుకోగలుగుతాం. సో ఇప్పుడు మనం ఈ 1వ రహస్యం గురించి మరింత విపులంగా తెలుసుకుందాం. నువ్వెలా చూస్తే నీకు అలా కనిపిస్తుంది. సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ థింకింగ్ ఒక మానసిక వైఖరి. అది నీ మనసులో ఆలోచన కలిగిస్తుంది, పదాలు తట్టేలా చేస్తుంది. మీరు ఎదిగేందుకు, విజేతగా నిలిచేందుకు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండేందుకు వీలైనంత వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ థింకింగ్. ప్రతి మనిషికి కొంత సానుకూల వైఖరి ఉంటుంది, కొంత ప్రతికూల దృక్పథం కూడా ఉంటుంది. మీరు విషయాన్ని ఆశావహంగా చూస్తూ ఉంటే అది సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. మహాభారతంలో దుర్యోధనుడు, ధర్మరాజుల స్వభావాలను పరిశీలిద్దాం. దుర్యోధనుడికి విశాలమైన సామ్రాజ్యం చేతిలో ఉంది, కావలసినంత ధనం అందుబాటులో ఉంది. కానీ ఎప్పుడు చూసినా అశాంతిగానే ఉన్నాడు. అతడికి పాండవుల పట్ల గల ద్వేషమే ఆ అశాంతికి కారణం. ఎలా అయినా పాండవులను బాధ పెట్టాల్సిందేనని పంతం పెట్టాడు. అందుకే అతడికి అంత అశాంతి. అతడికి గల ప్రతికూల వైఖరి వల్లే మానసికంగా అతడు ఎప్పుడూ సుఖంగా గడపలేకపోయాడు. అతడి చుట్టూ ఉన్న జనాలను కూడా సుఖంగా ఉండనివ్వలేకపోయాడు. కానీ ధర్మరాజు పద్ధతి వేరుగా ఉండేది. అతడికి అందరూ సంతోషంగా, ప్రేమగా, ప్రశాంతంగా ఉండాలని కోరిక. ఈ రకమైన స్వభావం వల్ల చాలాసార్లు ఇబ్బందులు గురైనా మళ్ళీ ఆ స్వభావం వల్లే వాటి నుంచి బయటపడగలిగాడు. ఆశావహంగా ముందుకు వెళ్తూ ఉండటం వల్లనే అతను విజేతగా నిలిచాడు. కాబట్టి ఎంతసేపు మంచి జరుగుతుందనే ఆశతోనే, సానుకూల వైఖరితోనే ముందుకు వెళ్ళాలి. దానికి ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది. ఒకసారి ద్రోణాచార్యులు దుర్యోధనుని హస్తినాపుర రాజ్యంలో సకల సద్గుణాలు మూర్తిభవించిన వ్యక్తిని ఒక్కడినైనా సరే వెతికి పట్టుకోమని ఆదేశం ఇచ్చాడు. దుర్యోధనుడు మంచి మనిషిని వెతకడానికి బయలుదేరాడు. ఆ రోజంతా తిరిగాడు. మంచి గుణాలున్న ఒక్క వ్యక్తి కూడా అతనికి కనిపించలేదు. దాంతో అతడికి బాగా అలసట వచ్చింది. తిన్నగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి తనకెవరూ మంచి వ్యక్తులు కనిపించలేదని, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక చెడ్డ గుణం ఉందని చెప్పాడు. మరుసటి రోజు గురువుగారు ధర్మరాజుని పిలిచి రాజ్యంలో అన్ని చెడ్డ లక్షణాలే ఉన్న వ్యక్తిని ఒక్కడినైనా సరే వెతికి పట్టుకోమని ఆదేశం ఇచ్చాడు. ధర్మరాజు ఆ రోజంతా రాజ్యంలో సంచరించాడు, కానీ పూర్తిగా చెడ్డ వ్యక్తిని ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయాడు. అతడికి ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక మంచి గుణం కనిపించింది. ఇక గురువుగారి దగ్గరకు వచ్చి ఆ ఇద్దరు అన్నదమ్ముల్లోనూ ఉన్న తేడా వారి స్వభావంలో ఉన్న తేడాయే మనం గమనించాలి. కేవలం మంచివాడు, కేవలం మహాదుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఉండడు. నిజం చెప్పాలంటే ప్రతి వ్యక్తి అంతర్గతంగా ఒక దివ్యమైన జ్యోతి. దుర్యోధనుడు రాజే అయినా జీవితంలో ఏ క్షణము శాంతిగా, సంతోషంగా గడపలేదు. అతడికి ఉన్న ప్రతికూల వైఖరి అతన్ని శాంతిగా ఉండనివ్వలేదు. ఎదుటి వ్యక్తిలో మనం మంచి గుణం చూడలేకపోతే అతన్ని గౌరవించలేం, నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేం. యద్భావం తద్భవతి అంటుంది శాస్త్రం. మనం ఎలా చూస్తే మనకు అలాగే కనిపిస్తుందని దాని భావం. అంటే మనం ఏది కోరుకుంటే అలా అయిపోతామన్నమాట. ఇది ఎంత బాగుందో కదా, మనం కోరుకున్నట్టే అయిపోవడం అంటే. జనం చాలా వరకు ప్రతికూల విషయాల గురించి ఆసక్తి చూపుతూ ఉంటారు. చేసే పనులు సానుకూలమైన ధోరణిలో సాగేలా చూసుకోవాలి. నీ స్పర్శతో ఏ విషయమైనా అద్భుతమైన స్వభోగుల్ని సంతరించుకోవాలి. గమ్మత్తంతా మనసులోనే ఉంది. నీ మనసు ఎలా ఉందో నువ్వు అదే అయి ఉంటావు. నువ్వు చెడ్డ విషయాల మీద మనసు పెడితే నీకు చెడ్డ విషయాలే కనిపిస్తాయి. అదే మంచి విషయాల మీద దృష్టి పెడితే నీకు అంతా మంచే కనిపిస్తుంది. ధర్మరాజు తనకెవరు అన్ని చెడ్డ గుణాలున్న వ్యక్తి ఒక్కరు కూడా దొరకలేదని చెప్పాడు. ఇది కాబట్టి మనం ఏది కోరుకుంటే అది, ఏ విధంగా ఉండాలనుకుంటే అది మన యొక్క మానసిక భావనను బట్టి మనకి అంతగా గోచరిస్తుంది. అదేవిధంగా మనకి ఫలితం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్.
అదే మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఆనందమే విజయాన్ని ఇస్తుంది. విజయమే ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి నిరంతరం మనం పాజిటివ్గా ఆలోచించడం ప్రాక్టీస్ చేద్దాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.